ఇప్పటి వరకు మీరు పన్నీర్‌తో చాలా రెసిపీలు జూసుంటారు. కానీ ఇక్కడ మాత్రం పన్నీర్ నిల్వ పచ్చడి జూపిస్తున్నాను. వారం రోజులకు పైగా నిలువుంటది. అలా అని జెప్పి పీస్ మరీ హార్డ్‌గా ఉండదు. సాఫ్ట్‌గా చాలా బావుంటది. అండ్ ఇది ఎట్లా జేసుకోవాలి అంటే, ఇక్కడ ఫస్ట్ నేనైతే ఎండు కొబ్బరి, ఎండుమిర్చి, వెల్లుల్లి వేసుకొని గ్రైండ్ జేసుకుంటున్నా. నూనె వేడి చేసుకొని పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఇంగువ మస్ట్ అండ్ షుడ్‌గా వేసుకోవాలి ఇంగువ. అండ్ పన్నీర్ ముక్కలు వేసుకొని మంచిగా లో ఫ్లేమ్‌లో వేయించుకోండి. అంటే మంచి రంగు రావాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇంకో 2, 3 ఎండుమిర్చి యాడ్ చేస్తున్నాననమాట. ఫస్ట్ నేను ఇక్కడ రైస్ చూపిస్తున్నాను. పన్నీర్ రైస్. అండ్ ఈ కొబ్బరి పొడిని ఇందులో వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులో రైస్ వేసి కలుపుకోవాలనమాట. మనము నిలువ పచ్చడి పెట్టుకోవాలి అనుకుంటే ఎండుమిర్చి, ఎండు కొబ్బరి, వెల్లుల్లి గ్రైండ్ చేసినప్పుడు అక్కడ కారం క్వాంటిటీ ఎక్కువ చేసుకోవాలి. అంటే ఎండుమిర్చి కొన్ని ఎక్కువగా వేసుకోవాలి. దాన్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ సేమ్ టు సేమ్ చేసి ఒక 4, 5 నిమిషాల పాటు ఫ్రై చేస్తూ ఉండాలనమాట ఈ పన్నీర్‌ని ఎండు కొబ్బరిలో. ఇలా ఫ్రై చేసిన తర్వాత చల్లారిన తర్వాత దాన్ని డబ్బాలో స్టోర్ చేసుకుంటే 1 వీక్ అయితే ఖచ్చితంగా నిలువుంటది. చూడండి ఇక్కడ నేను ఇలాగా ఫ్రై చేసి తీసి పెట్టాననమాట. ఇది పచ్చడితో గానివ్వండి, సాంబార్ చేసినప్పుడు గానివ్వండి, అలా తింటే టేస్ట్ చాలా బావుంటది. ఒకసారి ట్రై చేసి చూడండి. లేదు అనుకుంటే రైస్ కలిపేసి పన్నీర్ రైస్ లాగా చేసేయొచ్చు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.